అందరికీ నమస్తే. నేను డాక్టర్ రాజ్యలక్ష్మి, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్, ఆయుర్కల్ప ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ పంచకర్మ సెంటర్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇమ్యూనిటీ గురించి అనమాట. సో ఇమ్యూనిటీ అంటే ఏదైనా ఒక ఆహార పదార్థం తీసుకుంటే వెంటనే ఇంప్రూవ్ అయ్యేది కాదనమాట. కొన్ని రోజుల తరబడి మనము ఆహార విధంగా మన జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ మానసికంగా కూడా సాత్విక గుణం కలిగి ఉంటూ ఇలా కొన్ని రోజుల పాటు మన ఇవన్నీ పాటిస్తే వచ్చేదే ఇమ్యూనిటీ అనమాట. సో ఈరోజు మనము ఇమ్యూనిటీని పెంపొందించే ఆహార పదార్థాలు ఏవో చూద్దామన్నమాట. సో ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు ఆయుర్వేదంలో చాలా చెప్పారు. అన్ని మధుర రసం కలిగి ఉన్న పదార్థాలన్నీ మన ఇమ్యూనిటీని పెంచుతాయి అన్నమాట. సో ముఖ్యంగా మధురంగా ఉండే ఫలాలు, ముఖ్యంగా ఆ ఫలాలలో మనకి ముఖ్యంగా మామిడి పండు చెప్తారు. అంటే ఇది సీజనల్గా వచ్చే ఫ్రూట్ అయినా మామిడి రెగ్యులర్గా ఆ సీజనల్గా మనం తీసుకోవడం వల్ల మంచి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ద్రాక్ష అనే పండ్లు కూడా మనకి చాలా ఉత్తమంగా ఉంటాయి అన్నమాట మన ఇమ్యూనిటీని పెంచే దాంట్లో. సో ఫ్రూట్స్ విషయానికి వస్తే ఈ రెండు ముఖ్యంగా చెప్తారు. మనకు అన్నిటికంటే ఉత్తమంగా ఇమ్యూనిటీని పెంచేది ఏంటంటే ఆయుర్వేద ప్రకారము ఉసిరి అన్నమాట, మన ఆమ్లా. సో రెగ్యులర్గా ఉసిరిని మనం 1 గ్రామ్ నుంచి 3 గ్రామ్స్ పౌడర్ ఫామ్లో, అంటే మనకి సీజనల్గా దొరికినప్పుడు మనం తీసుకుంటాము. అదర్వైజ్ డ్రై ఆమ్లా పౌడర్ని రెగ్యులర్గా, లేకపోతే ఆమ్లా ఎనీ ఫామ్లో మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మంచి యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది ఆమ్లా. అండ్ అమృతఫలం అంటారు, వయస్థాపనం అంటారు ఆయుర్వేదంలో. మన ఇమ్యూనిటీని పెంచే దాంట్లో ముఖ్యంగా మనకి ఆమ్లా నెంబర్ 1 ఔషధంగా మనము ఆయుర్వేదంలో చూస్తామన్నమాట. సో అంతేకాకుండా ఆయుర్వేదంలో ఆచార రసాయనం అని చెప్తారు. ఆచార రసాయనం అంటే కోడ్ ఆఫ్ గుడ్ కండక్ట్. అంటే మనం మానసికంగా కూడా అన్ని విధాలుగా మంచిగా ఉన్నప్పుడే మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆచార రసాయనం అనే దాన్ని మనము రెగ్యులర్గా పాటిస్తూ ఉండాలి. ఇంకొక మంచి ఇమ్యూనిటీని పెంచే ద్రవ్యము మనం రెగ్యులర్గా తీసుకోగలిగిన ఒక ద్రవ్యం ఏంటంటే ఆవు పాలు. సో ఆవు పాలు 1 గ్లాస్లో 1 స్పూన్ ఆవు నెయ్యి కలిపి రెగ్యులర్గా తీసుకుంటుంటే కూడా మనకు ఇమ్యూనిటీ పెరుగుతుందనమాట. సో ఇమ్యూనిటీ పెరగాలంటే మనం ఈ చిన్న చిన్న మార్పులు మన ఆహారంలో చేసుకుంటూనే మానసికంగా కూడా మనము చాలా సంతోషంగా ఉన్నప్పుడే మన ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది.